వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. అదే తప్పుడు ప్రచారం, ప్రజలను తప్పుదోవ పట్టించడమే ఏకైక లక్ష్యం. వైనాట్ 175 అని ప్రకటించారు. కానీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. అయినా సరే వైసీపీ నేతలకు ఇంకా తెలిసి వచ్చినట్లు లేదు. ఇప్పటికీ అదే పాత పద్ధతి అనుసరిస్తున్నారు. అదే ఫేక్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగినవి జరగనట్లు, జరగనివి జరిగినట్లు ఫేక్ ప్రచారం చేసి పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేయించి అడ్డంగా దొరికిపోయారు. చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయినా సరే ఇప్పటికీ అదే ఫేక్ ప్రచారాన్ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం తల్లికి వందనం. చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామని 2024 ఎన్నికల హామీలో చంద్రబాబు ప్రకటించారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తల్లికి వందనం పథకంపై వరుస సమీక్షలు నిర్వహించారు. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి ఇస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే 2024-25 ఏడాదికి సంబంధించిన నిధులను సరిగ్గా జూన్ 12, 2025 పాఠశాలలు ప్రారంభించిన రోజే విడుదల చేశారు. ఈ నిధులన్నీ సరిగ్గా వారం రోజుల్లోపే అర్హుల అకౌంట్లలో జమ అయ్యాయి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. 5 పిల్లలున్న కుటుంబానికి ఏకంగా 65,000 రూపాయలు జమ అయ్యాయి. పథకం అమలుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కూడా వైసీపీ నేతలు పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 15,000 ఇస్తామని చెప్పి లోకేష్ మోసం చేశారని ఆరోపించారు. నిజానికి 2019 ఎన్నికల సమయంలో అమ్మఒడి పేరుతో ఓటర్లకు జగన్ హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి మాత్రమే ఇచ్చారు. 2 పిల్లలున్నా సరే ఒకరికే చెల్లించారు. అలాగే ఎన్నికల సమయంలో 15,000 ఇస్తామని చెప్పిన వైఎస్ జగన్ ఆ తర్వాత అందులో వివిధ కారణాలతో కోత పెట్టారు. ఇక 5 ఏళ్ల పదవీ కాలంలో కేవలం 4 సార్లు మాత్రమే అమ్మఒడి ఇచ్చారు. చివరి ఏడాది ఎన్నికల సాకుతో ఇవ్వలేదు. అయితే ఆ విషయం పూర్తిగా పక్కన పెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం తల్లికి వందనంకి పంగనామాలు అంటూ తమ అనుకూల మీడియాలో పదే తప్పుడు కథనాలు రాస్తున్నారు వైసీపీ నేతలు. నిజానికి గతేడాది జూన్ 12 ఇస్తామని ప్రకటించిన లోకేష్ చెప్పినట్లుగానే అదే రోజు విడుదల చేశారు. కానీ ఈ ఏడాది మాత్రం కొన్ని సాంకేతిక కారణాల వల్ల తేదీ ప్రకటించలేదు. కానీ జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో విడుదల చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అర్హుల జాబితాను ఆయా గ్రామ సచివాలయాల పరిధిలో అందుబాటులో ఉంచారు. జాబితాలో పేరు ఉందా లేదా చూసుకునేందుకు ఆన్లైన్లో వెసులుబాటు కల్పించారు. బ్యాంక్ ఖాతా లింక్ విషయంపై ఇప్పటికే సిబ్బంది కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. మొత్తం 66 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో జూలై మొదటి వారంలో తల్లికి వందనం జమ చేస్తామని మంత్రి లోకేష్ ఇప్పటికే వెల్లడించారు. కానీ వైసీపీ నేతలు, అనుకూల మీడియా మాత్రం ఇప్పటికీ అదే ఫేక్ ప్రచారంతో అబాసు పాలవుతోంది. 2వ ఏడాదే చేతులెత్తేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ 2 ఏళ్లలో ప్రతి విద్యార్థికి 17,000 ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం అంటూ అదే తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇలా ఫేక్ ప్రచారం చేస్తే మరోసారి ఓటర్లు తమదైన శైలిలో బుద్ధి చెప్పడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.